హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరికీ కూడా 3 ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2వ సిలిండర్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది. మరి ఈ 2వ సిలిండర్ పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా 2వ సిలిండర్ డెలివరీ అయినా కూడా, అంటే సిలిండర్ మీరు తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడం జరిగింది. మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి, ఏం చేస్తే డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. మరి చాలామందికి మొదటి సిలిండర్లో ఇలా వచ్చింది, ఇప్పుడు 2వ సిలిండర్లో కూడా చాలామందికి ఇలా వస్తుందన్నమాట. ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 30వ తారీఖు లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి 2వ సిలిండర్ని ఫ్రీగా ఇస్తున్నామని చెప్పింది. అంటే ముందుగా మన సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లిస్తేనే తర్వాత గ్రామాల్లో ఉన్న వారికైతే 48 గంటల్లో, పట్టణాల్లో ఉన్న వారికైతే 24 గంటల్లో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి పడుతూ ఉంటాయి. మరి ఈ విధంగా అకౌంట్లోకి పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 2వ ఉచిత సిలిండర్ను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2వ ఉచిత సిలిండర్ను పంపిణీ చేస్తూ ఉంది. మరి ఇప్పటికే చాలామంది ఈ ఉచిత సిలిండర్ను తీసుకోవడం జరిగింది. మరి ఉచిత సిలిండర్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకు ఈ ఉచిత సిలిండర్లో భాగంగా ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు చాలామంది ఉన్నారు. మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడట్లేదు, ఏ కారణం చేత పడట్లేదు, కొంతమందికి మెసేజ్ కూడా వస్తుంది. అంటే మీరు దీపం పథకం 2.0 కింద సిలిండర్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు, మీకు 48 గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లోకి ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడ్డాయి, మరి మెసేజ్ రాని వారికి డబ్బులు పడలేదు. మరి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న పథకం నుంచి పెద్ద పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా, ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఇలా ఏ సమాచారమైనా కానివ్వండి మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్లో అందుబాటులో ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరూ కూడా మిస్ అవ్వకుండా మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే చేసుకున్న వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి. ఎందుకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, అడుగుతున్నాను అంటే అడగందే అమ్మాయినా కూడా పెట్టదు. తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అంటే 3 గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున 3 సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పి మనకు మొదటి సిలిండర్లు గత ఏడాది పంపిణీ చేయడం జరిగింది.
దీపావళికి కానుకగా దీపం పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దాదాపు 98 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సిలిండర్ను అయితే పంపిణీ చేశారు. ఇక నవంబర్లోనే మొదటి సిలిండర్ ఇచ్చినా కూడా మనకు ఈ ఏడాది మార్చి వరకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే గత ముందు మార్చి 31 వరకు కూడా అవకాశం ఇచ్చారు. మార్చి 31 లోపు ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు పడ్డాయి. ఇక మొదటి సిలిండర్లో కూడా చాలామందికి కొన్ని కారణాల వల్ల, కొన్ని రీజన్స్ వల్ల వారికి డబ్బులు పడలేదు. మొన్న మన ఒక ఆయన మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, ఆయన మొదటి సిలిండర్ రాలేదు, మీరు రెండో సిలిండర్ అంటున్నారు అని. అంటే సబ్సిడీ డబ్బులు పడలేదని. మరి సబ్సిడీ డబ్బులు నేను ముందే చెప్పాను ఎన్నో వీడియోల్లో, మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇక్కడ రెండో సిలిండర్, ఇప్పుడు మొదటి సిలిండర్ పక్కన పెడితే ఈ రెండో సిలిండర్ను 1వ తేదీ నుంచి కూడా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని ఆయన పదే పదే స్పష్టం చేయడం జరిగింది. మరి రెండో సిలిండర్ను ఖచ్చితంగా తీసుకోండి. మీరు మొదటి సిలిండర్ కనుక మార్చి 31 లోపల తీసుకోకుండా ఉంటే మీకు ఇక ఆ సిలిండర్ రాదు. సిలిండర్ కథ పక్కన పెట్టేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 30 తారీఖు వరకు అంటే 4 నెలల వరకు కూడా మీకు టైం ఉంది. ఈ 4 నెలలలోపు కనుక మీరు సిలిండర్ తీసుకుంటే మీకు సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేవి జమ అయిపోతాయి. మరి సబ్సిడీ డబ్బులకు సంబంధించి మీకు ఈ జమ కావాలి. అప్పటికే చాలామంది సిలిండర్ తీసుకున్నారు. 1వ తారీఖు నుంచి కొన్ని లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకొని సిలిండర్ అయితే పొందారు. మరి కొంతమందికి మెసేజ్లు వచ్చాయి, దీపం 2.0 పథకం కింద మీరు సిలిండర్ పొందినందుకు ధన్యవాదాలు, మీకు 48 గంటల్లో సిలిండర్ డబ్బులను జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడకపోతే ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే మనకు డబ్బులు పడతాయి? బ్యాంకుకు వెళ్తే మాకు తెలియదు అంటారు. మరి అధికారులకు అడగాల? ఇక ఎవరిని అడిగితే తెలుస్తుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి చాలా సింపుల్గా ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనిపైన మనకు 2 ఆప్షన్లు అయితే ఉన్నాయండి. లబ్ధిదారులకు ఎవరైతే ఇప్పటికే రెండో సిలిండర్ తీసుకొని మీకు 48 గంటలు అయిపోయి మీకు మెసేజ్ ఏమీ రాకుండా ఉంటే మీకు డబ్బులు పడలేదని అర్థం. మరి డబ్బులు పడకపోతే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ యొక్క సిలిండర్ ఎందుకు పడలేదనే కారణాన్ని తెలుసుకొని మీరు 1967 నెంబర్కు ఫోన్ చేసి 1967 నెంబర్కు ఫోన్ చేస్తే అక్కడ కాల్ సెంటర్ నుంచి మీకు అధికారులు సమాధానం ఇస్తారు. ఎందుకు డబ్బులు పడలేదు, ఏ కారణం చేత ఈ సబ్సిడీ డబ్బులు జమ కాలేదని మీరు అక్కడికి కూడా కాకుండా అంటే మీరు అక్కడ కూడా సరైన కారణం తెలియకపోతే నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా ఈ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి అక్కడ కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారే స్వయంగా చెప్పారు ఈ విషయాన్ని. కాబట్టి ఆ విధంగా మీకు సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. మరి డబ్బులు ఎందుకు పడలేదు అనేది చూస్తే ముఖ్యంగా మనకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం వల్ల, ఆ బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ లింకు లేకపోవడం వల్ల, ఆధార్ ఫోన్ నెంబర్ లింకు లేకపోవడం, అలాగే గ్యాస్ కనెక్షన్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు లేకపోవడం, ఇక ఈకేవైసీ చేసుకోకపోవడం, అలాగే గతంలో మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా చాలామంది కార్డులను, రేషన్ కార్డులు తొలగించారు. మరి వారికి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇక్కడ ఎక్కువగా సబ్సిడీ డబ్బులు పడట్లేదు. కంప్లైంట్స్ అయితే ఎక్కువగా ఇవే వస్తున్నాయి. మరి సబ్సిడీ డబ్బులు పడాలంటే మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్తే అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. మీరు ఆధార్ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ 2 లింక్ అయ్యి అనేది చేసి ఉండాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసి ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ సబ్సిడీ డబ్బులు మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో మరి తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మహిళలంతా కూడా. ఎందుకంటే మనకు ఇప్పటికీ మొదటి సిలిండర్ను 98 లక్షల మందికి ఇచ్చామంటున్నారు. ఇక రెండవ సిలిండర్ను 1 కోటి మందికి కూడా ఇస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మనకు ఇక్కడ డబ్బులు పడని వారికి కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి వీడియో. మీరు
ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫోన్ ఉంది. ఇప్పుడు ఫోన్లో మీరు 1976 ఏ నెంబర్కు ఫోన్ చేయండి. ఇలా మాకు సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్తే వారు దానికి కారణాలు చెప్తారు. అవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి సిలిండర్ని కూడా తీసుకోండి, ముందుగా బుక్ చేసుకొని తీసుకోండి. 48 గంటల్లో డబ్బులు పడతాయి. పట్టణాల్లో ఉన్నటువంటి వారికైతే 24 గంటల్లో డబ్బులు పడతాయి. మరి జూలై తర్వాత మళ్ళీ కూడా మనకు జూలై ఆగస్టు తర్వాత నుంచి 3వ సిలిండర్ పంపిణీ అవుతుంది. ఈ విధంగా 3 సిలిండర్ల పంపిణీ అవుతుంది. ఈ జూలై 30 లోపు కనుక మీరు 2వ సిలిండర్ తీసుకోలేకపోతే మీకు 2వ సిలిండర్ కూడా అయిపోయినట్లే. మీకు 2వ సిలిండర్ కూడా ఇవ్వరన్నమాట. మరి ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ మంచి అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే మనకు ఒకరిద్దరు ఉన్నట్లయితే 4 నెలలకు ఈజీగా వస్తుంది. సిలిండర్ ఒకరు లేదా ఇద్దరు ఉంటే కనుక గ్యాస్ సిలిండర్ 4 నెలలకు ఈజీగా మీకు వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంది కాబట్టి సరిపోతాయి. ఇద్దరు ఉంటే కూడా సరిపోతుంది. మరి ఇక్కడ అంతేకాకుండా కొత్త గ్యాస్ కనెక్షన్లకు కూడా అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. మరి దీపం పథకం కింద మీకు ఈ కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా తీసుకోవచ్చు. తక్కువ ధరకే మీకు ఈ గ్యాస్ సిలిండర్లతో పాటు స్టవ్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి కొత్త కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఇప్పుడే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించి మీ కొత్త గ్యాస్ కనెక్షన్కు ఎలా చేసుకోవాలా ఏంటనే వివరాలు తెలుసుకొని దాని ప్రకారం మీరు చేసుకుంటే మీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మీరు భాగమయ్యి ఉచిత గ్యాస్ సిలిండర్ కింద 2వ సిలిండర్ని అయితే మీరు తప్పకుండా తీసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మన వీడియోలు చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డబ్బులు పడకపోవడానికి నేను చెప్పాను కదా, ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది మనకు ఇక్కడ రేషన్ కార్డు ఇన్యాక్టివ్లో ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోండి. మీకు వెంటనే కూడా సబ్సిడీ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు సబ్సిడీ డబ్బులకు సంబంధించి గ్యాస్ సిలిండర్ 2వ గ్యాస్ సిలిండర్కు సంబంధించి అప్డేట్. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.